చంద్రికకి అనారోగ్యం వచ్చినప్పటినుంచి అరవింద్ ఒక్క క్షణం కూడా ఆమెను వదల్లేదు. ఆస్పత్రి గదుల్లో మందుల వాసనలో, డాక్టర్ల మాటల్లో అతని ఆశలు కరిగిపోయాయి. ఏ చప్పుడు లేకుండా చంద్రిక హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఉంది. బాధగా కూర్చున్న అరవింద్కి అనుమానం కలిగింది. వెంటనే డాక్టర్ని పిలిచాడు. డాక్టర్ వచ్చి చంద్రికని చెక్ చేసి, సారీ అరవింద్, చంద్రిక చనిపోయింది. మనం చేయాల్సిన ప్రయత్నం చేశాం, చంద్రికని కాపాడుకోలేకపోయాం. అరవింద్ చంద్రిక చేతిని గట్టిగా పట్టుకుని మౌనంగా ఏడ్చాడు. 10 నిమిషాల తర్వాత అంబులెన్స్లో చంద్రిక బాడీని తీసుకుని శ్మశాన వాటికకి వెళ్లాడు. అక్కడ అంత్యక్రియలు చేశాడు. ఆ మంటల్లో అరవింద్కి చంద్రికకి ఇచ్చిన మాట గుర్తొచ్చింది. తప్పకుండా చంద్రిక, నీకిచ్చిన మాట ప్రకారంగా నేను నా అత్తగారింటికి వెళ్తాను. వాళ్లతోనే ఉంటాను. మీ నాన్నతోనే నీ ఎస్తికల్ని మీ ఊరి చెరువులో కల్పిస్తాను అని నిర్ణయం తీసుకున్నాడు. తల్లి సుజాత, చిన్న కూతురు హరిత బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ పెరట్లోని పూల మొక్కలకు పూసిన పూలను కోస్తుంటారు. ప్రేమించడం తప్పంటావా అమ్మా? మన దృష్టిలో తప్పు కాకపోవచ్చు తల్లి, కాని మీ నాన్న దృష్టిలో మాత్రం అదొక పెద్ద పాపం. అందుకే మీ నాన్న ఎక్కడో బ్రతికున్న మీ అక్కని ఇక్కడ మనింట్లో చంపేశాడు కదా తల్లి. నాన్న చేస్తున్నది నాకు నచ్చడం లేదమ్మా. నాకు మాత్రం నచ్చిందా తల్లి? నీ తోడ పుట్టి పెరిగినందుకే నీకంత బాధగా ఉంటే 9 నెలలు మోశాను. 13 గంటల పాటు నొప్పులు భరించి కన్నాను. అలాంటి బిడ్డ చనిపోయిందని మీ నాన్న దీపం పెడుతుంటే ఈ అమ్మ మనసు ఎంతలా అల్లాడిపోతుందో చెప్పలేను తల్లి అని సుజాత ఏడుస్తుంటే తన భర్త రాములు ఇంట్లో నుంచి పెరటి గుమ్మం దగ్గరకొచ్చి, ఏంటి సుజాత, ఇంకా పూలు కోయటం అవలేదా అని కేకేశాడు. అయ్యిందండి, వస్తున్నాం పద తల్లి అని హరితని తీసుకుని గుమ్మం దగ్గరికి వచ్చింది. హరిత, నేను స్నానం చేసుకుని వచ్చేసరికి ఈ పూలని దండగా అల్లు. సుజాత, నువ్వు వెళ్ళి వంట చేయి. దీపం పెట్టి నేను పొలం పనికి పోతాను. అలాగేనండి. పద తల్లి, నువ్వు పూలల్లుతూ ఉండు, నేను వంట చేస్తాను అని సుజాత చెప్పగానే రాములు స్నానం చేయటానికి వెళ్లాడు. హరిత ఇంట్లో కూర్చొని పూలల్లుతూ ఉంటుంది. సుజాత వంట చేయటం మొదలుపెట్టింది. 10 నిమిషాల తర్వాత రాములు తన పెద్ద కూతురు చంద్రిక చనిపోయిందని గోడకున్న చంద్రిక ఫోటోకి దండ వేసి దీపం పెడుతుంటాడు. సుజాత, హరిత బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ, ఏడాది నుంచి నువ్వు చేస్తున్నదేం బాగాలేదయ్యా. అవును నాన్నా, నాకు నచ్చడం లేదు. నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన అక్క నీ దృష్టిలో చనిపోయిందేమో, కాని మా దృష్టిలో మాత్రం బ్రతికే ఉంది. తన భర్తతో ఆనందంగా ఉంది అని అన్నారు. రాములు వాళ్ళని కోపంగా చూశాడు. ఎందుకంత కోపమయ్యా? హా, చంద్రిక ఇష్టపడిన వాడితో వెళ్లిపోయినా నువ్వు మర్చిపోలేదు కదా. నన్ను మన్నించు నాన్నా అంటూ రోజుకొక ఉత్తరం ముక్క రాసింది. పూటకొక్కసారి ఫోన్ చేసింది. అప్పుడు నువ్వేం చేశావు? ఏంటి సుజాత, ఏడాది నుంచి మాట్లాడిన గొంతు ఈరోజు ఇంత గట్టిగా మాట్లాడుతుంది? ఏంటి సంగతి? నాతో గొడవ పెట్టుకుని నీ పెద్ద కూతురు దగ్గరికి పోవాలనుకుంటున్నావా ఏంటి? అమ్మే కాదు నాన్నా, నేను కూడా అక్క దగ్గరికి వెళ్లాలని ఎన్నోసార్లు అనుకున్నాను, కాని వెళ్లలేకపోయాం. ఎందుకో మీకు చెప్పినా అర్థం కాదు. తల్లి కూతురును మాట్లాడించాలు. దండ వేసి దీపం పట్టడం పూర్తయింది కదా, ఇక వెళ్ళండి. ఇంకెప్పుడు నాన్నా అమ్మ మనసును, నా బాధని అర్థం చేసుకుంటారు? ఏ క్షణమైతే మీ అక్క ఈ ఇంట్లో నుంచి తనకు నచ్చిన వారితో వెళ్ళిపోయిందో అప్పుడే నా మనసు కూడా రాయిలాగా మారిపోయింది. ఈ మనసు కరగదు. వెళ్ళండి. సుజాత, నాకు అన్నం పెట్టు, తినేసి పొలానే పోతాను అని చెప్పి తినడానికి కూర్చున్నాడు. సుజాత ఏం మాట్లాడకుండా భర్త రాములకి అన్నం పెట్టింది. రాములు సంతోషంగా తింటుంటాడు. అరవింద్ చేతిలో చిన్న కుండ, అందులో చంద్రిక జ్ఞాపకం, గుండెల్లో మాత్రం పెద్ద శూన్యం. ఆ ఇంటి గడప తాటగానే అతని కాళ్లు వణికాయి. చంద్రిక, నీకిచ్చిన మాట ప్రకారంగా నీ అస్థికల్ని తీసుకుని అత్తగారింటికి బయలుదేరాను. ఇక నుంచి అక్కడే ఉంటాను, వాళ్లకు అండగా ఉంటాను అని ఇంట్లో నుంచి బయలుదేరాడు. 3 గంటల తర్వాత అరవింద్ రాములు ఇంటి ముందు నిలబడ్డాడు. అప్పుడు హరిత ఇంటి బయట అరుగు మీద కూర్చొని చదువుకుంటూ ఉంటుంది. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? కళ్ల ముందు నేను కనిపిస్తున్నాను కదా. ఇంతకీ మీరెవరు? ఎవరు కావాలి? నేను ఇంటల్లుణ్ణి. నా పేరు అరవింద్. నేను పట్నం నుంచి వస్తున్నాను అని చెప్పగానే హరిత ఆశ్చర్యంగా లేచి నిలబడింది. అమ్మా, అమ్మా అని గట్టిగా పిలిచింది. ఇంట్లో నుంచి సుజాత వచ్చింది. అరవింద్ వాళ్లకు విషయం చెప్పాడు. ఇంట్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. చంద్రిక కోసం వాళ్లు ఆశగా చూశారు. చంద్రికకి యాక్సిడెంట్ అయి చనిపోయింది అని చెప్పగానే సుజాత, హరిత ఏడుస్తారు.
ఇక నుంచి నేను మీతోనే ఉండాలని వచ్చాను. మీరు ఏ పని చెప్పినా చేస్తాను. ఏం పెట్టినా తింటాను అత్తయ్య. అత్తయ్య, మావయ్య గారు ఎక్కడికి వెళ్ళారు? సుజాత, హరిత తమ బాధని మనసులోనే దాచుకుని అరవింద్కి అన్ని విధాలా మర్యాదలు చేశారు. ఆ రోజు రాత్రి రాములు పొలం నుంచి వచ్చాడు. అరవింద్ గురించి తెలుసుకున్నాడు. కూతురు చంద్రిక చనిపోయిందని విని రాములు ఎంతో ఏడ్చాడు. ఆ రోజు రాత్రంతా అరవింద్ ఇంటి బయటే ఉన్నాడు. హరితకి కూడా జాలి కలగలేదు. ఆ రోజు రాత్రి హరిత పడుకోలేదు. మనసులో అనేక సందేహాలు పుట్టాయి. అసలు అక్క చనిపోవడమేంటి అన్న ప్రశ్నలు ఆమెను వేధించాయి. ఆ బాధను కోపంగా మార్చుకుంది. అతను ఇంట్లో ఉన్నంతసేపు అన్ని రకాల పనులు చేయిస్తాను. మా అక్కని తీసుకెళ్లి చంపేశాడు. ఇక్కడే మాతో ఉంటే బ్రతికేది. ప్రేమ పేరుతో తీసుకెళ్లి చంపేశాడు. ఈ అరవింద్ సంగతి చెప్తాను అనుకుని పడుకుంటుంది. అలా ఆ రాత్రి గడిచింది. మరుసటి రోజున రాములు అరవింద్ని చూసి ఏం మాట్లాడకుండానే వెళ్లిపోయాడు. హరిత మాత్రం అరవింద్తో అన్ని రకాల పనులు చేయించింది. కుండతో నీళ్లు తెప్పించింది, గిన్నెలు కడిగించింది, బట్టలు ఉతికించింది. అతనిని ఒక అతిథిలా కాకుండా ఇంటి పని మనిషిలా ఉపయోగించుకుంది. అయినా అరవింద్ ఏమీ అనలేదు. అతనికి ఇది శిక్షలా అనిపించింది. చంద్రికను కాపాడలేకపోయాను. కనీసం ఆమె ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడాలి అనుకుని ఏ పని చెప్పినా నిశ్శబ్దంగా చేస్తుంటాడు. ఒకరోజు హరిత అతన్ని బయట పనికి పంపింది. ఎండ మండుతోంది. అయినా అరవింద్ ఎటువంటి అసహనం చూపలేదు. రాములు చూశాడు, కాని ఏం మాట్లాడలేదు. మరింత పని చెప్పాడు. అయినా అరవింద్ చేశాడు. ఆ రోజు సాయంత్రం హరిత తల్లి నెమ్మదిగా హరితని పిలిచి, అమ్మా, నువ్వెందుకు అతనితో అలా ప్రవర్తిస్తున్నావు అని అడిగింది. అమ్మా, అక్కని సరిగ్గా చూసుకోలేదనిపిస్తుంది అని హరిత కన్నీళ్లు పెట్టుకుంది. ఆ మాటలు విని తల్లి కళ్ళల్లో మరింత బాధ పెరిగింది. హరిత ఏం మాట్లాడకుండా వెళ్ళింది. ఒక రోజున హరిత నీళ్లు తీసుకురావడానికి బయటికి వెళ్ళింది. అక్కడ అరవింద్ ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. చేతిలో చంద్రిక ఫోటో. అతని కళ్ళల్లో నుంచి నిశ్శబ్దంగా కన్నీళ్లు జారుతున్నాయి. చంద్రిక, నిన్ను కాపాడలేకపోయాను. అత్తయ్యని మావయ్యని ఎలా చూసుకోవాలో నేర్చుకుంటున్నాను. ఇక హరితకి మంచి సంబంధం చూసి పెళ్లి కూడా చేస్తాను. నువ్వు లేనప్పటికీ నీ బాధ్యతల్ని నేను తీసుకుంటాను అని అతను మెల్లగా మాట్లాడుకుంటున్నాడు. ఆ మాటలు హరిత చెవిలో పడ్డాయి. ఆమె గుండె ఒక్కసారిగా బరువైంది. తన అనుమానాలు ఎంత తప్పో అర్థమైంది. అతను తన బాధను దాచుకొని వాళ్ల కోసం బలంగా నిలబడుతున్నాడని ఆమె గ్రహించింది. హరిత అరవింద్ దగ్గరికి వెళ్ళింది. బావా అని పిలిచింది. ఆ పిలుపులో ఈసారి మృదుత్వం ఉంది. అరవింద్ ఆశ్చర్యంగా చూశాడు. నిన్నటి వరకు నేను నీ మీద అనుమానంతో ఉండిపోయాను. అక్కని మీరు ఎంతగా ప్రేమించారో ఇప్పుడే నాకు తెలిసింది. క్షమించండి అని హరిత కన్నీళ్లతో చెప్పింది. హరిత, నీ బాధ నాకు అర్థమవుతుంది. చంద్రిక నాకు భార్య మాత్రమే కాదు, నా ప్రపంచం. ఆమె లేని జీవితం నాకు ఖాళీగా ఉంది. అలా అనకు బావా. ఇక నుంచి మేమున్నాం. నాన్న కోపం కూడా తొందరలోనే తగ్గిపోతుంది. నువ్వొచ్చిన పని కూడా తొందరగానే అయిపోతుంది నాకు కావాల్సింది కూడా అదే హరిత అని ఇద్దరూ ఇంటికొచ్చారు. అలా రోజులు గడుస్తున్నాయి. చంద్రిక అస్థికలను చెరువులో కలిపే రోజు వచ్చింది. అస్థికలు ఉన్న కుండ పట్టుకుని నిలబడిన అరవింద్ దగ్గరికి రాములు వచ్చాడు. బాబు, అల్లుడు, నన్ను మన్నించు. నేనెంత తప్పు చేశానో నా కూతురు పోయిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు. తన కోరికని నేను తప్పకుండా తీరుస్తాను బాబు అని చెప్పి అస్థికల కుండని తీసుకున్నాడు. అందరూ కలిసి చెరువు దగ్గరికి వెళ్లారు. ఆ కుండను నీటిలో వదిలే సమయంలో అందరి కళ్ళల్లో కన్నీళ్లు. చంద్రిక అస్థికలు చెరువులో కలిపిన వెంటనే చంద్రిక రూపం కళ్ళల్లో కనిపించింది. ఆ రోజు నుంచి అరవింద్ ఆ ఇంటికి పరాయివాడిగా కాకుండా కుటుంబ సభ్యుడిగా మారాడు. హరితకి పెళ్లి చేయాలని రాములుతో కష్టపడుతూ ఆనందంగా జీవిస్తుంటాడు.